హలో గైస్, వెల్కమ్ టు డిఎస్ క్రియేషన్స్ ఛానల్. ఈ వీడియోలో ఈ క్లిప్ ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. దానికన్నా ముందు మీరు క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ క్యాప్కట్ యాప్ నీ దగ్గర లేకపోతే ముందుగా మీరు ఇన్స్టాలోకి వెళ్ళి నేను ఫాలో చేసి మెసేజ్ చేయండి, నేను లింక్ పంపిస్తాను. ఇప్పుడు మీరు క్యాప్కట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీ ఒరిజినల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ ఫోటోలో చూపిస్తున్నట్టు అడ్జస్ట్ చేయండి. ఇంకా ఒక డార్క్ క్లౌడ్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి, లైక్ దిస్. ఆ క్లౌడ్ ఇమేజ్ని కొంచెం దానికి అడ్జస్ట్ చేయండి, స్కైకి అడ్జస్ట్. నెక్స్ట్ స్ప్లిట్స్లోకి వెళ్ళి డార్క్ లైన్లో పెట్టుకోండి, అప్పుడు ఇలా మారుతుంది. ఇంకా ఈ స్ట్రేంజ్ ఎఫెక్ట్స్ అన్నీ మీకు ఒక లింక్లో పెడతాను, ఇందాక చెప్పిన ఇమేజ్తో కలిపి. మీకు లింక్ కావాలనుకుంటే ఇన్స్టాలోకి వెళ్ళి నేను ఫాలో చేసి మెసేజ్ చేయండి, నేను మీకు డైరెక్ట్గా లింక్ పంపిస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఆ చేతికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, ఆ చేతికి తగిలినట్టు అడ్జస్ట్ చేసుకోండి, అప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు కీ యానిమేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ యాడ్ చేసుకోండి. ఇంకా చెయ్యి ఎక్కడెక్కడ మూవ్ అవుతుందో అక్కడ యాడ్ చేసుకోండి కీ. చేతితో పర్ఫెక్ట్గా రావాలి కదా, అందుకు కీతో యానిమేషన్ సరిగ్గా చేయండి. ఇలాగా చేస్తూ ఉంటే లాస్ట్కి వీడియో క్లిప్ రెడీ అవుతుంది. ఇలాగ సెకండ్ ఎఫెక్ట్ కూడా, సెకండ్ పవర్ ఎఫెక్ట్ కూడా ఇంతే ప్రాసెస్. అంతే గైస్, ఈ వీడియో ఎంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ క్లిప్ ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. దానికోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకో కొత్త షార్ట్ ఫిలిం వస్తుంది. ఇంకా టైటిల్ రివీల్ చేయట్లేదు, టైటిల్ కొన్ని రోజుల్లో రివీల్ చేస్తాం. అంటే ఒక కొత్త వరల్డ్ అనమాట. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.